సుమ గారు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఏదో ఆనందంగానే ఉంటుంది నాకు. అస్తమానం ఇదే చెప్తూ ఉంటాడు, ఇంకేదైనా చెప్పమని మీరు అడగద్దు, ఎందుకంటే ఇంత మించి. పర్లేదండి, ఆనందాన్ని ఎవరు కోరుకోరు. థ్యాంక్ యూ సుమ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎప్పుడు అంటే మీకు నిజంగా చెప్పాలి, ఎప్పుడు మిమ్మల్ని మీ డేట్ లేకపోయినా సరే ఫంక్షన్ అని చెప్పి మిమ్మల్ని హింసించినా సరే మా కోసం నిజంగా మీరు ఇంట్లో పరిస్థితులు కూడా ఆపుకుని మరి వచ్చి, పాపం రాజీవ్ గారు వంట చేస్తున్నా కూడా లేదు, సాయంత్రాలు వారింట్లో ఆయనే వంట చేస్తారు, ఎందుకంటే సాయంత్రాలు ఎప్పుడు ఇవి స్టేజ్ మీద ఉంటారు కాబట్టి. ఈరోజు మీ మొత్తం స్పీచ్లో నన్ను చాలా ఎక్కువ అవాక్ చేసింది మీరు వంట చేసిన విషయమే. ఇది నేను ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రస్తావించాలనుకుంటున్నాను. లేదు లేదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ప్రస్తావన ఎలా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గ్యాస్ స్టవ్ మా ఇంట్లో కొంచెం ఏముంటుందని పెంచి ఉంటే మా ఆవిడ దాన్ని తగ్గించమని అడిగింది. నేను కిచెన్లోకి వెళ్ళి క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, మా ఆవిడ అప్పటి నుంచి వంటింట్లోకి రావద్దని చెప్పింది. నువ్వు ఇక్కడ కూడా ఫిజిక్స్ పడితే ఎలాగా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, కుడివైపా ఎడం వైపా అని అడగరా బాబు నువ్వు. సో అందుకని అప్పటి నుంచి నన్ను పిలవరు ఇంట్లో.